నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం నేను మాధురి డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు ఢిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం లేపాక్షి ఆలయానికి వెళ్లారు అక్కడ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధానికి వివరించారు గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం వద్ద 541 కోట్ల రూపాయల అంచనాలతో ఏర్పాటు చేసిన నాసిన్ అకాడమీని ఆయన ప్రారంభించారు ఐఏఎస్లకు ముస్సోరి ఐపీఎస్లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం घिरी ये धरती भी मेरे लिए दुर्लभ नहीं है लेकिन अधर्म के रास्ते पर चलते हुए अगर मुझे इंद्रप्रस्थ भी मिले तो मैं स्वीकार नहीं करूंगा। हम तो अक्सर देखते हैं कि छोटे छोटे लालच में ही कई बार लोग अपने कर्तव्य अपनी शपथ को भूल जाते हैं। इसलिए आप सभी अपने कार्यकाल में प्रभु राम की कही ये बात अवश्य याद रखिए। साथियों, आपका सीधा सरोकार टैक्स व्यवस्था से है। राम राज्य में टैक्स कैसे लिया जाता था इस पर गोस्वामी तुलसीदास जी ने जो कहा है वो बहुत प्रासंगिक है। गोस्वामी जी तुलसीदास जी कह रहे हैं, बरसत हर्षत लोग सब करसत लखै न कोई तुलसी प्रजा सुभागते भूप भानु सो होई। अर्थात सूर्य पृथ्वी से जल खींचता है और फिर वही जल बादल बनकर वर्षा के रूप में वापस धरती पर आता है, समृद्धि बढ़ाता है। हमारी टैक्स व्यवस्था भी वैसी ही होनी चाहिए। हमारा प्रयास होना चाहिए कि जनता से लिए टैक्स की पाई पाई जन कल्याण में लगे और वो समृद्धि को प्रोत्साहित करे। आप अध्ययन करेंगे तो इसी प्रेरणा से हमने बीते 10 वर्षों में टैक्स सिस्टम में बहुत बड़े रिफॉर्म किए। पहले देश में भांति भांति की टैक्स व्यवस्थाएं थी जो सामान्य नागरिक को जल्दी समझ में नहीं आती थी। पारदर्शिता के अभाव में ईमानदार टैक्स पेयर को, बिजनेस से जुड़े लोगों को परेशान किया जाता था। हमने जीएसटी के रूप में देश को एक आधुनिक व्यवस्था दी। सरकार ने इनकम टैक्स सिस्टम को भी आसान बनाया। हमने देश में फेसलेस टैक्स असेसमेंट सिस्टम शुरू किया। इन सारे रिफॉर्म्स के कारण आज देश में रिकॉर्ड टैक्स कलेक्शन हो रहा है। It is indeed a privilege to participate in the inaugural event of the second campus of the National Academy of Customs, Indirect Taxes and Narcotics, NACIN, a preeminent institution that enables comprehensive training and capacity building in the fields of customs, indirect taxes and narcotics control. For officers representing various entities such as CBIC,
Narcotics Control Bureau, and so forth. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఎందుకనంటే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన ఈ అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూటు, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తూ ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది. ఇది తీసుకొచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక శ్రీ నరేంద్ర మోడీ గారికి మైక్ ఇచ్చే కార్యక్రమం. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జీలు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది మధ్య తీర్పులో ఏకాభిప్రాయం కుదరలేదు. విపక్ష నేత హోదాలో చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ పేర్కొనగా, చంద్రబాబుకు 17A వర్తింపజేయలేరని జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యానించారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ బాధ్యతను విస్తృత ధర్మాసనం ముందుకు ప్రతిపాదించింది. జస్టిస్ అనిరుద్ బోస్ స్పందిస్తూ, అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందన్నారు. ఈ కేసులో చంద్రబాబును విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అనుమతి తీసుకోవచ్చన్నారు. ఆ మేరకు అనుమతి కోసం సంబంధిత వర్గాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఇక మరోవైపు జస్టిస్ బేలా త్రివేది తన సహ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పును వ్యతిరేకించారు. 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే 17A వర్తిస్తుందని స్పష్టం చేశారు. 2018లో చట్ట సవరణ జరగగా అంతకు ముందు జరిగిన నేరాలకు దీన్ని వర్తింపజేయలేరని తెలిపారు. అవినీతి ప్రజా ప్రతినిధులకు ప్రయోజనం కలిగించడం సెక్షన్ 17A లక్ష్యం కాదని అన్నారు. ఈ సెక్షన్ను ఖచ్చితంగా అమలు చేస్తే చాలా మంది అసహనానికి గురవుతారని వివరించారు. పలు కేసుల్లో బెయిల్ మీద ఉండి బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పులపై అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో వాళ్ళు ఎక్కడా తప్పు చేయలేదని, చంద్రబాబు మాట్లాడటం లేదని విమర్శించారు. అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు చెప్పడం లేదన్నారు. 2015లో ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు దొరికినప్పుడు సెక్షన్ 8 అమల్లో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ప్రజా కోర్టులో కూడా చంద్రబాబు శిక్ష తప్పదంటూ మంత్రి గుడివాడ కామెంట్స్ చేశారు. ఊరట కలిగింది. ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పికి సంబంధించి ఏదో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది నాకు ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో, ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు చూపిస్తున్నటువంటి, వీరు చిత్రీకరిస్తున్నటువంటి, వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని ఆ రకంగానే చూడొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అసలు జరిగినటువంటి కేసు కానీ, జరిగినటువంటి వాదనలు కానీ, ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. వాస్తవానికి అసలు ముందుగా గమనించాల్సింది ఏంటంటే, అసలు ఈ కేసుకు సంబంధించి 17A అనేటువంటిది ఏదైతే వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి దాని మీద జరిగినటువంటి ఈ కేసు 17A అనేటువంటిది ఒక ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్. అందులో భాగంగా 2018
చివర్లో ఇచ్చినటువంటి సెక్షన్ ఏదైతే అమల్లోకి వచ్చిందో స్కిల్ స్కామ్ అనేటువంటిది 2015 నుంచి 2018 మొదటి అంకంలోనే అప్పుడు ఉన్నటువంటి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి రావడం ఇవన్నీ సత్యసాయి జిల్లా ప్రధాని మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. कार्य करना ही चाहिए। साथियों, राष्ट्र के विकास के लिए राज्य का विकास, इस भावना के साथ जो काम हुआ है, इसके सुखद परिणाम आज हमें मिल रहे हैं। आपको कल रिलीज हुई नीति आयोग की ताजा रिपोर्ट की जानकारी अवश्य हुई होगी। जब कोई सरकार गरीबों के प्रति संवेदनशील होती है, जब कोई सरकार साफ नीयत से गरीबों की परेशानी दूर करने के लिए काम करती है, उसके परिणाम भी निकलते हैं। नीति आयोग ने कहा है कि हमारी सरकार के 9 साल में देश में करीब करीब 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। जिस देश में दशकों तक गरीबी हटाओ के नारे दिए जाते रहे, उस देश में सिर्फ 9 साल में करीब 25 करोड़ लोगों का गरीबी से बाहर निकलना ऐतिहासिक है, अभूतपूर्व है। 2014 में सरकार में आने के बाद से हमारी सरकार ने जिस तरह गरीब कल्याण को प्राथमिकता दी, ये उसका नतीजा है। मेरा हमेशा से ये मानना है कि देश के गरीब में वो सामर्थ्य है कि अगर उसे साधन दिए जाएं, संसाधन दिए जाएं, तो वो गरीबी को खुद परास्त कर देगा। आज हम यही होता हुआ देख रहे हैं। हमारी सरकार ने गरीबों की सेहत पर खर्च किया, शिक्षा पर खर्च किया, रोजगार स्वरोजगार पर खर्च किया, उनकी सुविधाएं बढ़ाई, और जब गरीब का सामर्थ्य बढ़ा, उसे सुविधा मिली, तो वो गरीबी को परास्त करके सीना तानकर गरीबी से बाहर निकलने लगा। 22 जनवरी को अयोध्या में राम मंदिर में प्राण प्रतिष्ठा से पहले एक और शुभ समाचार देश को मिला है। भारत में गरीबी कम हो सकती है, ये बात हर किसी को एक नए विश्वास से भरने वाली है, देश का आत्मविश्वास बढ़ाने वाली है। भारत में कम होती है गरीबी, देश में नियो मिडिल क्लास का दायरा भी लगातार बढ़ा रही है। आप इकोनॉमी की दुनिया के लोग जानते हैं कि नियो मिडिल क्लास का बढ़ता हुआ ये दायरा इकोनॉमिक एक्टिविटीज को कितना ज्यादा बढ़ाने जा रहा है। निश्चित तौर पर ऐसे में आपको नैसीन को और ज्यादा गंभीरता के साथ अपना दायित्व निभाना है। साथियों, आपको याद होगा लाल किले से मैंने सबका प्रयास की बात कही थी। सबका प्रयास का महत्व क्या होता है, इसका उत्तर भी हमें प्रभु श्री राम के जीवन से ही मिलता है। श्री राम के सामने विद्वान, बलशाली
और संपन्न लंकाधिपति रावण की विराट चुनौती थी। इसके लिए उन्होंने छोटे छोटे संसाधनों, हर प्रकार के जीवों को इकट्ठा किया। उनके साझे प्रयासों को एक विराट शक्ति में बदला और अंत में सफलता राम जी को ही मिली। ऐसे ही विकसित भारत के निर्माण में भी हर अधिकारी, हर कर्मचारी, हर नागरिक की अहम भूमिका है। देश में आय के साधन बढ़े, देश में निवेश बढ़े, देश में व्यापार कारोबार करना आसान हो, इसके लिए हम सभी को मिलकर काम करना है। सबका प्रयास इस मंत्र को लेकर के चलना है। नैसीन का यह नया कैंपस अमृत काल में सुशासन की प्रेरणा स्थली बने, इसी कामना के साथ आप सभी को फिर से बहुत बहुत बधाई, धन्यवाद। స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు స్పందించారు. ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పాక్షిక విజయంగా తాము భావిస్తున్నామని తెలిపారు. రాజకీయ ప్రేరేపిత కేసు కాబట్టి తమకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందన్నారు. సీజే బెంచ్లో న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు ఆయన. తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసులకు తాము భయపడమన్నారు. అడ్వకేట్ జనరల్ వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం మా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటుందంటంలో, పాల్పడుతుందంటంలో ఎటువంటి ఆలోచన లేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆలస్యమైనా కూడా వీళ్ళు పెట్టిన కేసులు కూడా ఎవరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు లేడు, ఎవరు లెక్క చేసేవాళ్ళం లేవు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఏజీ ఆయనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు. ఏఏజీ పనులు చేయాలి. వైసీపీ కార్యకర్తలాగా మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, వీరంగం చేస్తూ ఉన్నాడు. కింద లోయర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టు కూడా పోతుంటాడు. ప్రతి చోట వాళ్ళేదో ఇతనికి వైసీపీ వాళ్ళు ఫీజు ఇచ్చి వాదించమని పెట్టుకున్నట్టు అతని బిహేవియర్ ఉంటుంది మొదటి నుంచి కూడా. అతని మాటలకు స్పందించడం అంటే ఇలా నీలి మీడియా ఇందాడి నుంచి 1 గంట నుంచి కూడా దాన్ని చిలవల పలవలు చేసి ఉన్నది లేనట్టుగా ఏదో చిత్రీకరించి ఏదో అయిపోయింది మొత్తం, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలని, పక్కదారి పట్టించాలని చేసే ప్రయత్నం. ఇక్కడ ఏమీ జరగలేదు. పాక్షికంగా ఇక్కడ విజయం ఖచ్చితంగా మా నాయకుడికి దక్కిందంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఏమి లేదు, కేసులు అనేది అక్రమ కేసులు, అడ్డగోలుగా బనాయించిన కేసులోనూ 17A వర్తించిద్దని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. అక్కడ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. స్టిల్ ఆ కేసులు అదంతా కూడా స్టేటస్కో మెయింటైన్ అవుతున్నట్టే. సుప్రీంకోర్టు సీజే దగ్గరికి కేసు వెళ్తా ఉంది. సీజే గారు తీసుకునే నిర్ణయం, ఆయన 3-man బెంచ్ ఏర్పాటు చేస్తాడా, 5 judges బెంచ్ ఏర్పాటు చేస్తాడా, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి ఏం చేస్తారనేది తర్వాత తేలింది. కాబట్టి సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో రాజకీయ జోక్యం చోటు చేసుకుందని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళపై కేసులు ఉండవని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నాయకుల మీద ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయన్నారు. ఇందులో న్యాయ వ్యవస్థ కూడా ఒక రకమైన గేమ్ను ఆడుతుందని తాను అభిప్రాయపడుతున్నట్లుగా తెలిపారు. ఆయన వర్తిస్తుందా చంద్రబాబు నాయుడు గారికి అరసేయడానికి అవకాశం లేదా?
ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైన చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం పడుతుందో అది తెలియదు. అంటే ఏంటి తతంగం అంతా? రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండేవాడు డీజేకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతుల్లో ఇవి వస్తూ ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు. అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కత్తిట్టం వచ్చేసినట్టు పద్ధతి వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల ఇటీవల కాంగ్రెస్లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పుడే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలను ఆమెకు కట్టబెట్టింది. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా విగ్రహ నిర్మాణ పనులను ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు కలిసి పరిశీలించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందని విజయసాయిరెడ్డి అన్నారు. 400 కోట్లకు పైగా వ్యయం చేసి అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశామన్నారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తరతరాల వివక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన అంబేద్కర్ కృషి మరవలేనిదని కొనియాడారు. ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈ రోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని, దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం, బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలు అన్నటువంటివి రూపొందించి
ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దార్శనికుడు, ఒక దీశాలి. అహర్నిశాలు తన జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం, సమాజంలో ఉన్నటువంటి వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిది అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అంటరానితనం మీద ఆయన చేసినటువంటి యుద్ధం, ఆయన చేసినటువంటి కృషి కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్య భావన అన్నటువంటిది సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి భావనతో ఆయన చేసినటువంటి కృషి అన్నటువంటిది, ఆ పోరాట యోధుడు చేసినటువంటి కృషి నిజంగా మన అందరికీ. విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కోరారు. 400 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయడం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని చెప్పుకొచ్చారు. ఇది రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళి అని అన్నారు. ఈ దేశంలో 140 కోట్ల మందికి ఓటు హక్కు వచ్చిందంటే అది అంబేద్కర్ కృషి అని చెప్పుకొచ్చారు. 1942లో మహిళలకు ప్రసూతి సెలవులు కావాలని చట్టం తెచ్చిన వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఒక మహాశక్తి అని విక్టర్ ప్రసాద్ కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవనీయులు రోల్ మోడల్ ఆఫ్ ఇండియన్ యూత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కడప జిల్లా రావడం జరిగింది. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని, ఈ కార్యక్రమాన్ని దయచేసి ఎవరో పార్టీలుగా గాను, కులాలుగా పరంగాను, వర్గాల పరంగాను చూడొద్దు. అంబేద్కర్ గారు అందరూ వాడు. నేను కోరుకునేది అంటే ఈ కడప జిల్లాలో, వైఎస్ఆర్ కడప జిల్లాలో అందరూ లక్షలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఒక ఎస్సీ మా దగ్గరికి అనేక మంది వందలాది పిటిషన్లు వస్తున్నాయి. నేను వెంటనే రెస్పాండ్ అయ్యి డైరెక్ట్గా సంబంధిత అధికారులకు ఇప్పుడు కూడా చేశాను. ఆర్డీఓ అవని, ఎస్పీ అవని, కలెక్టర్ అవని, ఎంఆర్ఓ అని, ఎవరైనా అవని, ఎదుటి వాళ్ళు ఎవరైనా అవని వెంటనే స్పందించి దాని మీద చర్యలు తీసుకోమని ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేస్తాను ఉన్నాను. మ్యాక్సిమం చాలా వరకు పరిష్కారం అవుతున్నాయి. అన్నీ అవుతున్నాయి అని కానీ నేను చెప్పలేను. మేము అంబేద్కరిస్ట్ని అబద్ధాలు ఆడతాం, మా అలవాటు లేదు, నిజాలు చెప్తాం. మ్యాక్సిమం అవుతున్నాయి. దానికి ఉదాహరణ ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా పరిష్కరించాను, ఏ రకంగా చేస్తా. నేను ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఏ కేసులోనూ అరెస్ట్ చేయక్కర్లేదు, స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చని ఒక ఉత్తర్వులు ఉన్నాయి, గైడ్లైన్స్ ఉన్నాయి, ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ బాధ్యత తీసుకున్నా, అంటే 2021 ఆగస్టు 24 బాధ్యత తీసుకుని 30వ తారీఖున నేను ఢిల్లీ వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్కి చెప్పాను. దీనివల్ల క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఉద్యమాలు చేసి వస్తున్నాయి. మా ప్రాంతంలో ఈ కేసు పెట్టించి 10 రోజులు, 2 నెలలు, 3 నెలలు జైల్లో పెట్టించిన అనుభవాలు నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. చిన్న కేసుల్లో అరెస్ట్ అయిపోవటం వలన వాడికి భయం ఉంటుందా, మళ్ళీ అదే వ్యక్తి వచ్చి అట్రాసిటీస్ చేస్తున్నాడు మా కమ్యూనిటీ మీద. మీరు చెప్పింది ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. నేను కూడా దీని మీద త్వరలో మంచి కార్యక్రమం, అంటే ఆల్రెడీ చెప్పొచ్చాను. అరెస్ట్ జరిగితే మళ్ళీ కేసులు రిపీట్ అవ్వవు. ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరుగుతున్నాయి. ఐ నో దట్. ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతున్నాయి, ఎస్సీ ల్యాండ్స్ దోచుకోబడుతున్నాయి, ఎస్సీ ఎస్టీ కేసులు జరుగుతున్నాయి. కేవలం అరెస్ట్, మీరు అన్న ప్రశ్న చూడు, అరెస్ట్ లేకపోవటం వల్ల ఈ కేసులు రిపీట్ అవుతున్నాయి. దాని మీద నా పరిధిలో లేదు, రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో లేదు. అది పార్లమెంట్లో కూర్చుని సుప్రీంకోర్టులో లా కమిషన్ ఎంటర్ అయ్యి ఈ కేసు యాక్చువల్లీ అకార్డింగ్ టు మైనారిటీ బీయింగ్ అన్ అడ్వకేట్ పార్టీ మనిషి మాకు అప్లై అవ్వదు. ఇది స్పెషల్ కోర్టు, స్పెషల్ యాక్ట్. ఇది ఈ యాక్ట్ తీసుకురావడంలో ప్రత్యేక లక్ష్యం ఏంటంటే ఎస్సీలకి రక్షణ కల్పించాలి. ఎస్సీల మీద దాడులు చేస్తే వాళ్ళ మీద విజయవాడ నడిబొడ్డులో
పేద ప్రజలే తనకు అండగా భావించి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే అని అన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో పర్యటించిన ఆయన తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 11 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో ముమ్మాడికి పెత్తందారులకు పేదలకు మధ్య సాగుతున్న యుద్ధమని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలన్న కుట్రలతో టీడీపీ జనసేనలు అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ అధికార పీఠాన్ని అధిరోహించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన ఇంటికి వచ్చినప్పుడు మీరు అడిగారు, నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి వందే మాత్రం శ్రీనివాస్ గారి చేత ఒక సాంగ్ చేయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గాని, పైనున్న భగవంతుని ఆశీర్వాదం గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు. మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకొక అనుమానం కూడా పడలేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా అంతా ఏకమైన ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అండ పేదలు. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి అండ కోటీశ్వర్లు. పేద ప్రజలకి, కోటీశ్వర్లకి మధ్య పోరాటమే రాబోయే ఎలక్షన్స్. పేద ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మా మనవణ్ణి, మా ఇంటిలో బిడ్డని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నారు. వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, దాదాపు 33 పథకాలు, 2,75,000 కోట్లు ఇచ్చాము ఈ 4.5 సంవత్సరాలలో పేద ప్రజలకు. ప్రజలెవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు ఈ పథకం పెట్టండి, ఇంత అమౌంట్ ఇవ్వమని. జగన్మోహన్ రెడ్డి గారే పేదరికాన్ని నిర్మూలించాలని 33 పథకాలు పెట్టి ప్రభుత్వాన్నే తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి పరిపాలించే విధంగా చేశాడు. వాలంటీర్స్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, అందువల్ల ముక్త కంఠంతో అందరూ కూడా వచ్చి 20వ తేదీ పూజా కార్యక్రమంలో మీరు కుటుంబాలు భార్యాభర్తలు అందరూ మీ బిడ్డలను కూడా తీసుకొచ్చి ఆ పరమశివుణ్ణి మొక్కుకొని, అమ్మవారిని మొక్కుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి మనం ఆ రోజంతా కూడా ప్రార్థించుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్సభ స్పీకర్ తన రాజీనామా అంగీకరించేంత వరకు రాజ్యాంగం నాకు ఇచ్చిన బాధ్యతలను సమాజ హితం కొరకు నిర్వర్తిస్తానని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం జగన్ పలువురు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారు. అయితే వైసీపీ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ను కర్నూలు ఇన్ఛార్జి నుండి తప్పించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంజీవ్ కుమార్ పార్టీకి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే సంజీవ్ కుమార్ రాజీనామా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా ఆమోదించలేదు. విశాఖలోని ఇంటర్నేషనల్ థీమ్తో మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ను నేటి నుండి నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. బీట్ రోడ్లో జరిగే ఈ ఎగ్జిబిషన్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వెల్లడించారు. గత 20 ఏళ్లుగా ఎన్నో మెగా ఎగ్జిబిషన్లు నిర్వహించి సందర్శకులు, పర్యాటకుల మనసు గెలుచుకున్నామని ఆయన తెలిపారు. సముద్ర అంతర్భాగంలో 10,000 అడుగుల లోతులో ఉండే రకరకాల చేపలు కళ్ల ముందే కదలాడుతాయని తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఎగ్జాటిక్ బర్డ్ పెట్ షో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. 150 రకాల విదేశీ పక్షులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్లీ స్నేక్స్ సరికొత్త ఆనందాన్ని ఇస్తాయని తెలిపారు. దీంతో పాటు వరల్డ్ క్లాస్ అమ్యూజ్ అండ్ రైడ్స్, 100 వరకు హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ ఉన్నాయన్నారు. ఎంతో ఆహ్లాదకరంగా సాగే ఎగ్జిబిషన్ను సందర్శించి విజయవంతం చేయాలని రాజారెడ్డి కోరారు. గత 20 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పండగకంతే ముందులో అవ్వవలసింది ఇది అనేక కారణాల వల్ల. ఎందుకంటే ఈసారి ఇక్కడ పెడుతున్నటువంటి థీమ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ థీమ్. అంటే మన భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టండి ఈసారి మన విశాఖ నగరంలో మనం పెడుతూ ఉన్నాము. దీన్ని మెరైన్ పార్క్గా చెప్తారు. అంటే దీంట్లో లాస్ట్ టైం మన వాళ్ళు టనల్స్ చూశారు, చాలా ఎంజాయ్ చేశారు. ఈసారి అదేవిధంగా మెరైన్ వాళ్ళని ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం పెట్టడం జరిగింది.
ఈ పూర్తిగా కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. అంటే ఇది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. ఇది మీకు ఒకసారి నేను డెమో ఇస్తాను, అందరికి కూడా మీరు చూద్దరు. కానీ ఎందుకంటే నేను చెప్తే లాస్ట్ టైం చూసాం కదా అది ఇది అనుకుంటారు. దీని నమూనాగా ఒక భారీ పిరానా ఫిష్ని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. సుమారుగా ఈ చేపకి మేము 50 లక్షల పైగా ఖర్చు పెట్టి ఈ భారీ చేపని ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఇది కంప్లీట్ గా ఈసారి ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో, ఈ మెరైన్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో, ఇది మొత్తం కూడా కంప్లీట్ సెంట్రలైజ్. ఎందుకంటే దీంట్లో లోపలికి వచ్చిన సందర్శకులకి ఎటువంటి గాలి రాలేదు లేదా ఇంకొక విధంగా ప్రాబ్లం అయిందని చెప్పుకోకుండా దీన్ని పూర్తిగా ఏసీగా దీన్ని మొత్తం ఏసీ పెట్టి దీన్ని తీర్చి జరిగింది. విశాఖపట్నంలోని నేను గత 30 సంవత్సరాల నుంచి పెట్స్ మీద అవగాహనతో నా హాబీ, నా ప్రొఫెషనల్ చేసుకున్నాను. సో గత 2 నెలల నుంచి కూడా రెడ్డి గారు మన ఎగ్జాటిక్ పెట్స్ కోసం ప్రయత్నించి మొత్తం కేరళ, తమిళనాడు, బెంగళూరు, ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం సెర్చ్ చేసి ఆయనకి నచ్చిన మన వైజాగ్ ప్రజలకు నచ్చేటటువంటి మంచి మంచి ఎగ్జాటిక్ అంటే మన దేశానివి కాదు, ఇవన్నీ కూడా ఈ దేశాల నుంచి వచ్చి మన ఇండియాలో ఉన్న బ్రీడింగ్ ఫార్మ్స్ నుంచి మనం తెప్పించాం. అదేవిధంగా ఆస్ట్రిచ్లో కూడా వచ్చినాయండి. ఆస్ట్రిచ్లు ఉన్నాయి, మకావ్స్ ఉన్నాయి, కాకటూస్ ఉన్నాయి, అండ్ ఎగ్జాటిక్ ర్యాబిట్స్ ఉన్నాయండి, అండ్ రెప్టైల్స్ ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ రెప్టైల్స్ కూడా వచ్చినాయండి. సో ఇది రేపు సాయంత్రం నుంచి పబ్లిక్ అందరూ కూడా చూడడానికి ఎంతో వీలుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా పరివేష్ పోర్టల్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ అయిన పెట్స్ మాత్రమే. పల్నాడు జిల్లా నరసరావుపేట అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మకర సంక్రమ జ్యోతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశేష హోమాలతో ఎన్ఎస్పీ కాలనీ నుండి స్వామివారికి 2 ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరణ చేసి సాయంత్రం జ్యోతి దర్శనం, దివ్య పదుపుడెట్ట పడి పూజ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెన్నబడ వాండ్లపల్లిలో వైసీపీ నేత ఆనందరెడ్డి కుటుంబం, వారి అనుచరులు టీడీపీ గూటికి చేరారు. టీడీపీ నాయకులు కందికుంట వెంకట ప్రసాద్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని వెంకట ప్రసాద్ తెలిపారు. మడకశిర నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న శ్రీ మంజునాథ ట్రస్ట్ చైర్మన్ వీరేంద్ర హెగ్డే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి. సత్యసాయి జిల్లాలో వెనుకబడిన మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఈ ట్రస్ట్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని అనంతపురం జిల్లాలోని పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షింతలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై శ్రీరాముని జెండాలు కట్టి రామభక్తిని చాటుకున్నారు గ్రామస్తులు. శ్రీరామ ట్రస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందూ ఇంటికి అక్షింతలు అందజేస్తుందని గ్రామస్తులు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే కొత్త అల్లులకు రకరకాల రుచులు చూపించడం సంప్రదాయమే. కానీ కృష్ణా జిల్లాలోని ఒక కుటుంబం సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 250 రకాల వంటలు రుచి చూపించారు. సాయినాథ్, అతని భార్య సోమవారం మకర సంక్రాంతి సందర్భంగా కొత్తగా పెళ్లైన చెల్లెలు నవ్య, బావ రేవంత్ కోసం విలాసవంతమైన ఆహారాన్ని వండించారు. మనందరే లేవు మన దగ్గర, మనందరం తెచ్చుకున్నాం చెప్పు, నీ నెంబర్ ఇచ్చి డాడీ నెంబర్ ఉంది. డాడీ
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో జల్లికట్టు వేడుకలకు సర్వం సిద్ధమైంది. రంగంపేటలో నిర్వహించే జల్లికట్టు వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఎంతో ఫేమస్. పలు జిల్లాల నుండి సుమారు 10,000 మంది ప్రేక్షకులు జల్లికట్టును చూడడానికి వస్తారని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. దీంతో తాగునీరు, భోజన వసతులన్నింటినీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. గుంటూరు విద్యానగర్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో ఆయన అనుచరులు భేటీ అయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారంతో తాము రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటిని కలిశారు. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని అనుచరులకు సర్ది చెప్పారు ఆలపాటి. తెనాలిలో వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీనే ఉండాలని ఈ సందర్భంగా ఆలపాటి అనుచరులు కోరారు. గెలిచే సీటు పోగొట్టుకోవద్దని నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజాభిప్రాయం మేరకే సీటు కేటాయించాలని నేతలు ఆలపాటి అనుచరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపార మండల పార్టీ అధ్యక్షుడిని. నా పేరు కోటిరెడ్డి. మేమందరం మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాం. రాజా గారు వచ్చిన కాడ నుంచి రాజా గారి దీని ప్రకారం ఫాలో అవుతూ ఉన్నాం. రాజా గారు వచ్చిన తర్వాతే మా మండలం తెలుగుదేశం బలం ఎక్కువగా అయింది. అంతకుముందు ఎప్పుడు బలం తక్కువగానే ఉండేది. రాజా గారు వచ్చిన తర్వాత బలం బాగా పెరిగింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు రాజా గారి కాకుండా వాళ్ళు వీళ్ళని అది ఇదని అయ్యో పేర్లు వస్తూ ఉన్నాయి. ఆ పేర్లతో మనం వేరే వాళ్ళకి కనుక వెళ్ళిందంటే క్యాడర్ అంతా మళ్ళీ అప్సెట్ అయిపోతారు. మనకి తెలుగుదేశం అనేది అక్కడ కష్టంగా ఉండిద్ది. ఒకసారి పోయిందంటే మళ్ళీ మనం రావాలంటే కష్టం. ఆలపాటి ముఖ్యంగా మాది వైఎస్ఆర్ మండలం కదా, వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉంది. ఆ బలాన్ని పగలగొట్టాలంటే దాన్ని సిలుసు రావాలంటే రాజా గారి వల్లనే, తెలుగుదేశం వల్లనే అయ్యిద్ది. వేరేగా ఎవరి వల్ల కాదు. వేరే వాళ్ళు నాకు అది అని వేరే పార్టీ అని అనుకున్నా అది ఉపయోగం లేదు. మళ్ళీ స్వతంత్ర సీటు వాళ్ళకి అప్పచెప్పాల్సి వచ్చింది. రాజా గారు అయితేనే, తెలుగుదేశం పార్టీ అయితేనే అక్కడ రేపు మనం గెలవగలం. తెనాలి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఈ రాజకీయ వేడి అనేది అనవసరమైన వివాదాలు సృష్టించే కార్యక్రమం మొదలుపెట్టారు. మొదటి నుండి మేము ఒకటే చెప్పాం, 6 నెలల నుండి ఇదే కార్యక్రమం చేసినా అది మంచి విధానం కాదు. బాధ్యతకరమైన వ్యక్తి మీరు. 2 పార్టీలు పొత్తున్నప్పుడు ఉభయుల యొక్క అభిప్రాయాల సేకరణ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ సీట్ నాదే 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 అని చెప్పేసి అడిగినోడికి అడగనోడికి అందరికీ చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎట్లా పనిచేయాలి? మీకు పొత్తు ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా పొత్తు ఉండాల్సింది మేము గౌరవిస్తున్నాము. మీరు నిబద్ధత లేకుండా మీరు టీ పార్టీలు పెట్టి ఇళ్ళకెళ్ళి ఫోన్లు చేసి సీట్ నాదే సీట్ నాదే సీట్ నాదే అంటే కార్యకర్త తెలుగుదేశం పార్టీ పనిచేయడం అవసరం లేదా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో మేము పార్టీ మొదటి పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు మా ఇన్ఛార్జ్. ఏం లేకుండా ఒంటెత్తిపోకుండా మీరు వెళ్ళి ఆ విధానం ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆమోదించట్లే ఆ విధానాన్ని. మేము అందుకనే చెప్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చెప్పట్లా. మీ ప్రజల్లో విచారించండి, ఏ విధమైన ప్రజలు కోరుకుంటున్నారు, ఏ భావంతో ఉన్నారు ప్రజానికం అనేది. ఎవరైతే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు, ఎవరైతే ఓడిపోతారు అనేది ప్రజలు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే 50% అన్ని సర్వేలు మీరు ఇవాళ చూస్తా ఉన్నారు. సర్వేలు పెట్టుకోండి, వాస్తవం ఏందనేది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుందని కోరుకుంటున్నారు, దాన్ని అంతా విచారించి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రాజప్రసాద్ గారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం ఎల్లోటి గ్రామ సమీపంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ లోకేష్ తన సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేశారు. 5గురు పేకాట రాయులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1,10,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. మండలంలో ఎక్కడైనా కోళ్ల పందాలు, జూదాలు లాంటివి ఆడిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ లోకేష్ తెలిపారు. సార్ ఏరియా సార్ ఎల్లోటి పక్కన ఒక
కులపదాలు ఆటగారు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా డిఐజీ సార్ ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మా డిఎస్పీ సారు మరియు సిఐ సార్ యొక్క ఆధ్వర్యంలో మా టీం అంతా ఈరోజు మార్నింగ్ రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఎల్లోటి పక్కలో గ్యాంబ్లింగ్ జరిగిన ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళాము. అక్కడ కొంతమంది వ్యక్తులు గ్యాంబ్లింగ్ యాక్టివ్గా గమనించి 5 మంది వ్యక్తుల్ని మరియు 4 2 వీలర్ని 5 మొబైల్ ఫోన్స్ని వారి వద్ద నుంచి 1,10,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో మండలంలో ఇంకా ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. సార్ ఏరియా సార్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇవాళ తాను ఏం మాట్లాడినా అతిశయోక్తి అనుకుంటారు, కానీ తాను చెప్పేది అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఈ మాత్రం ధైర్యంగా మనం భారతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులం అని చెప్పుకోగలుగుతున్నామంటే అందుకు కారణం ప్రధాని మోదీ ఒక్కరే. ఆయన లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని మోహన్ బాబు పేర్కొన్నారు. మనం ఉన్న పరిస్థితుల్లో కులాలు ఏవీ లేవు, అందరూ ఒకటేనని ముందుకెళ్తుంటే తెలుసో తెలియకో కొందరు అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు. కానీ మన ప్రధాని మనమందరం ఒక్కటే అని చాటేలా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారని మోహన్ బాబు అన్నారు. అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, అయోధ్యకు వెళ్లాలని అనుకుంటున్నానని మోహన్ బాబు తెలిపారు. కోటి హనుమాన్ చాలీసా మన తిరుపతిలో ఇదిగో ఎదురుగా వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ఈ టీం వీళ్ళందరి పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ అందరూ శ్రీధర స్వామి గారి పేరు, ఇంకా కుట్రాలం స్వామి గారు, పెద్ద స్వామి గారు ఇక్కడే మన రాయల చెరువులో ఉంటారు. ఇంకా చాలామంది మఠాధిపతులు, పీఠాధిపతులు గొప్పవాడ సమక్షంలో హనుమాన్ చాలీసా మన తిరుపతి పట్టణంలో జరగడం అనేది మనందరికీ అదృష్టం. ఈరోజు నేనేం మాట్లాడినా అతిశయోక్తి అనుకుంటారు, కాదు. మనం ఈ మాత్రం భారతదేశంలో ధైర్యంగా మనం భరతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులం అని చెప్పుకోవడానికి ఒక్క భారత ప్రధాని మోడీ గారు ఒక్కరే చాలు. ఆయన లేకపోతే ఈ పొజిషన్ ఉండేది కాదు. మనం ఉన్న పరిస్థితిలో అసలు కులాలు లేవు, అందరూ ఒకటే అనుకుని వెళుతూ ఉంటే తెలుసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు. కానీ మన భారత ప్రధాని ప్రతి ఒక్కరూ ఒకటే, మనకు కలిసి ఉండాలి అని చెప్పి ఇటువంటి ప్రోగ్రాములు అక్కడ అయోధ్య అదొక చరిత్ర. ఆయన చేస్తున్నవి ఎన్నో ఉన్నాయి. అటువంటి భారత ప్రధాని మనకు ఎల్లప్పుడూ ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో ఉండి ఎల్లప్పుడూ ఆయనే మనకు భారత ప్రధానిగా ఉండాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఆయన భారత ప్రధాని కాకముందే నేను పార్క్ హయాత్ హోటల్ కలిసి మా కుటుంబం అంతా, సార్ మీరు భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నాను అన్నాం. ఎందుకు అన్నాడు. అంటే దానికి ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పి ఇది సార్ అన్నాం. ఎస్ యూఆర్ కళాకార్, ఐ అప్రిషియేట్, లెట్ us see బై గాడ్ గ్రేస్ అన్నారు. ఆయన ఆ విధంగా 2 సార్లు విజయాన్ని సాధించారు, మళ్ళీ విజయాన్ని సాధించబోతున్నారు. ఇటువంటి ప్రోగ్రాములు మరెన్నో జరగాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీకు మీ యజమాని. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తిలో గత 2 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 4 యువకుల మధ్య చెలరేగిన వివాదం గ్రామంలో 2 వర్గాల మధ్య గొడవగా మారింది. తమ యువకులపై విచక్షణంగా అగ్రకులాల వ్యక్తులు దాడి చేశారంటూ దళితులు ఆరోపిస్తున్నారు. అయితే తమ మహిళలను దళిత యువకులు వేధిస్తున్నారని స్థానిక పిఎస్లో అగ్రకులస్తులు ఫిర్యాదు చేశారు. తమపై కూడా అగ్రకులస్తులు దాడులు చేసి దుష్ప్రచారాలతో ఫిర్యాదు చేశారంటూ దళితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఫిర్యాదు చేసిన పోలీసులు తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు విచారించకుండానే తమ యువకులను 2 రోజులుగా స్టేషన్లోనే ఉంచారని పోలీస్ స్టేషన్ ముందర బైఠాయించి దళితులు నిరసన వ్యక్తం చేశారు. నా పేరు మైలేరు, తిరుపతి అర్జునవాడ. కానిస్టేబుల్ ఉండగానే నన్ను కొట్టారు. 30 మంది పైన కలిసి కొట్టారు. మా ఊరి స్టేషన్కి వస్తుంటే నడి రోడ్ నుంచి కొట్టుకుంటా మా ఊర్లోకి తీసుకుని వచ్చారు. నా పేరు కావాల.
పల్నాడు జిల్లా వెల్దుర్తి పిఎస్ ముట్టడించారు కల్వకుంట గ్రామ ప్రజలు. ఓ కేసు నిమిత్తం కల్వకుంట గ్రామానికి చెందిన యువకుడిని పిఎస్ కు తీసుకెళ్లారు పోలీసులు. అయితే పోలీసులు యువకుడిని విచక్షణారహితంగా కొట్టారంటూ యువకుడి బంధువులు పిఎస్ ని ముట్టడించారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం చేసుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఏటీసీ క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న 80,964 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 27,657 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందన్నారు. ఇవాళ మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయ ఉత్సవం నిర్వహించారు. పార్వేట మండపం వద్ద ఈ వేడుక ఘనంగా జరిగింది. ఇది వాళ్ళ నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.